How do you handle escalations in a project? Or can you give me an example of a time you had an escalate an issue? అంటే ఏదైనా ఎస్కలేషన్ వచ్చినప్పుడు నీ ప్రాజెక్ట్లో నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు అని ఎక్కువగా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. చాలా ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. సో ఎస్కలేషన్ మేనేజ్మెంట్ డెఫినేషన్ విత్ బెస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా మనం తెలుసుకుందాం. ఎస్కలేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఏదైనా ప్రాజెక్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక రైట్ టైంలోని మనం హ్యాండిల్ చేయలేనప్పుడు, మన టీం మెంబర్స్, మన మేనేజర్స్ హ్యాండిల్ చేయలేనప్పుడు మనం ఎస్కలేషన్ హయ్యర్ డిపార్ట్మెంట్స్కి రైజ్ చేస్తాం. సో పర్టికులర్గా ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లము మన ప్రాజెక్ట్ యొక్క టైం లైన్స్ని, ప్రాజెక్ట్ యొక్క రిసోర్సెస్ని, ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ని, ప్రాజెక్ట్ యొక్క కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని ప్రాబ్లం అవుతుంది, అలాంటప్పుడు మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం, అలాంటి కేసెస్లోనే మనం ఎస్కలేట్ చేస్తాం. సో ఎస్కలేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రాబ్లం రైజింగ్ టు హయ్యర్ పీపుల్ at right time when the project team cannot solve it by themselves. Particularly, the problem may affect the timelines, resources, budget and customer expectations. సో ఇప్పుడు ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ ఆర్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వర్క్లో యాజ్ ఏ పిఎంఓగా నువ్వు ఎలా హ్యాండిల్ చేసావంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. కరెంట్లీ నేను ఒక ఆపరేషనల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను. నా ప్రాజెక్ట్స్లోని ఒక కీ టీమ్ మెంబర్ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా వీక్లీ స్టేటస్ రిపోర్ట్ పంపిస్తూ ఉంటాడు. సడన్గా ఆ పర్సన్ వేరే ప్రాజెక్ట్కి అసైన్ అయ్యాడు. సో అలా అసైన్ అవ్వడం వల్ల మా ప్రాజెక్ట్లోని ఎవ్వరూ అంత ప్రాపర్ క్యాపబుల్ కాదు, సేమ్ వీక్లీ రిపోర్ట్స్ తను పంపించినట్టు. సో సడన్గా నేనేం చేశానంటే యాజ్ ఎ పిఎంఓ ఇంకో సపోర్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఎవ్వరూ కూడా మనకి దొరకలే ఆ స్టేటస్ రిపోర్ట్. నా ప్రాజెక్ట్ యొక్క డెలివరీ కూడా చాలా లేట్ అయింది. ఆ టైంలో యాజ్ ఎ పిఎంఓగా నేను ఆ ప్రాజెక్ట్ మేనేజర్తోని, నా కరెంట్ ప్రాజెక్ట్ మేనేజర్కి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనే ఇష్యూ చెప్పినప్పటికీ కూడా మనకి పని అవ్వాల. దానివల్ల ఇంకా లేట్ అయ్యి మా ప్రాజెక్ట్కి ఇంకా డిలే అవుతుంది. సో ఆ టైంలో నేను వెంటనే ఒక డెసిషన్ తీసుకుని రిసోర్స్ మేనేజర్కి నా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. రిసోర్స్ మేనేజర్ అంటే ఎవరైతే రిసోర్సెస్ని ఏ ప్రాజెక్ట్స్కి అలొకేట్ చేస్తారో ఆ హైరింగ్ టీమ్ని అంతటినీ చూసుకునేది రిసోర్స్ మేనేజర్. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది నా ప్రాబ్లం అని. సో నాకు 2 రిక్వెస్ట్ చేశాను. ఐదర్ న్యూ రిసోర్స్ని ఎవరైతే ఆ క్యాపబుల్ ఉన్న వర్క్ని చేస్తారో అలాంటి పర్సన్ నేను అలొకేట్ చేయండి, లేదా అట్లీస్ట్ ఒక సమ్ టైమ్ అలొకేటెడ్ పర్సన్ని నా ప్రాజెక్ట్లో ఉంచి ఆ వర్క్ నేర్పించి కేటీ అయినా ప్రొవైడ్ చేసి రిలీజ్ చేయండి వేరే ప్రాజెక్ట్కి అని రిక్వెస్ట్ రైజ్ చేశాను. సో ఇలా రిక్వెస్ట్ రైజ్ చేయడం వల్ల రిసోర్స్ మేనేజర్ స్మూత్గా హ్యాండిల్ చేసి ఒక న్యూ పర్సన్ని అలొకేట్ చేశారు ఆ స్టేటస్ రిపోర్ట్లన్నీ పంపించడానికి. సో దీనివల్ల వర్క్ కూడా స్మూత్గా కంటిన్యూ అయింది. ఇదే మీరు ఎట్లా ఇంటర్వ్యూలో చెప్తారంటే, ఇన్ వన్ ఆఫ్ మై ఆపరేషనల్ ప్రాజెక్ట్ అవర్ వర్క్ గాట్ డిలేడ్ బికాస్ ఏ team member who normally prepares a weekly status report was suddenly moved to the another project and no one was available to take the task. This created a risk to our timeline because the reports were important for decision making. As a PMO, I immediately identified the resource issue and I spoke to the project leads to understand why the person is reassigned to the new project. After collecting the details, I escalated that issue to the resource manager by clearly explaining the impact of missing resources and I requested a temporary support. The resource manager assigned another team member help to us and quickly shared the revised plan with the new team member as well. Because of this escalation was raised at the right time, the work continued smoothly and our project deadlines were not affected. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. Please like, share and subscribe my channel for more questions. Thank you.